హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిగురు ఎండు రొయ్యలు అనమాట. ఆషాఢం స్పెషల్ కర్రీ. ఈ ఆషాఢంలోనే దొరుకుతుంది కాబట్టి చిగురుతో ఇంకో 4-5 ఐటమ్స్ నేను చేసి చూపిస్తాను. సో చూసేయండి. చిగురు లేతగా ఉన్న చిగురు ఇప్పుడే పట్టుకొచ్చారు మా మామయ్య గారు పొలం నుంచి. ఇప్పుడే జస్ట్ కోసారంట. శుభ్రంగా కడుక్కొని నేను పక్కకైతే పెట్టుకున్నాను. ఇక ఎండు రొయ్యలు మరిగే నీళ్ళు వేడి నీళ్ళలో పోసుకొని శుభ్రంగా అవి కూడా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. అవి వేడి నీళ్ళు ఎందుకు వేసుకోవాలంటే అందులో ఇసుక మట్టి పొరలు లాంటివి పోవడం కోసం అవి వేడి నీళ్ళు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. అంతేనండి. ఆషాఢానికి గోరింటాకు పెట్టుకున్నారా అందరూ? నేనైతే పెట్టేసుకున్నానండి. సో ప్రాసెస్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. స్టవ్ వెలిగించుకొని ముందు మూకుడైతే పెట్టుకొని మందపాటిది ఆయిల్ అయితే పోసుకోండి. పోసుకున్న తర్వాత రొయ్యలు వేయించుకుందాము. రొయ్యలు వేసేసుకొని వేయించుకోవాలండి. అంటే ఏ నీళ్ళల్లో కడుక్కొని పక్కన పెట్టుకున్న మూల కొంచెం వేగేటప్పుడు అందులోంచి వాటర్ అయితే వస్తుంది. అదంతా నూనె అనుకోకండి, ముందే చెప్తున్నాను. సో చిటికెడంత పసుపు వేసుకుని కొంచెం అదిగోండి దోరగా వేయించుకోండి. వాటర్ చూసారా నూనెలో వేయగానే ఎలా వచ్చినాయో? వేడి నీళ్ళల్లో వేయడం వల్ల అనమాట. వేడి నీళ్ళల్లో వేసుకుని కడుక్కోవడం వల్ల ఏంటంటే నీచు వాసన ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇసుకి లాంటిదంతా అడుగు తేలిపోతుంది అనమాట. రొయ్యలు పైకి తేలుతాయి అనమాట. ఓకేనండి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ కట్ చేసుకొని అందులో వేసుకోండి ముక్కలు. సో చూసుకోండి. అదిగో కొన్ని ఆపేసాను ముక్కలు ఎక్కువైపోతాయి అనేసి. బాగా దోరగా గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చేదాకా వేయించుకోండి. ఇంకేంటండి, ఆషాఢం స్టార్ట్ అయింది. అందరూ గోరింటాకులు అయితే పెట్టేసుకున్నారా? మేమైతే పెట్టేసుకున్నాము. అసలు అయ్యి బాబాయ్ చిగురు చాలా టాప్ రేట్లో అమ్ముతున్నారండి. మాకైతే పొలాన్ని చెట్టు ఉండడం బట్టి తీసుకొస్తున్నారు. 70 రూపాయలు 50 రూపాయలకి కొంచెం పెడుతున్నారు అంతేనండి. సో ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు కూడా వేసుకుని దోరగా వేయించుకుందామండి. ఇంకేంటండి, నిన్నైతే మా వారు గోరింటాకు తీసుకొచ్చారు. చక్కగా రుబ్బుకొని ఇక్కడ ఇంకో 4-5 కూడా ఇచ్చాను. చక్కగా వాళ్ళని కూడా పెట్టుకోమని. నేను ఎప్పుడు గోరింటాకు రుబ్బినా ఒక 2-3 ఇవ్వకుండా అయితే పెట్టుకోనండి, అలవాటు. ఈ లోపు అది మగ్గే లోపట్లో మనం చిగురిని ఇదిగో ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మనం వేపపోతని ఎలా మ్యాష్ చేసుకుంటామో అలా అరిచేతిలో పెట్టుకొని స్లోగా చూసారు కదా, అదిగోండి అలా అనేసుకొని పక్కన పెట్టుకోండి. అది కూడాను. ఈ లోపు మనం ఒకసారి మూత అయితే తీసుకొని అది ఎంతవరకు మగ్గింది అనేది కుక్ చేసుకుందాం. మ్యాక్సిమం మగ్గింది, ఇంకొంచెం మగ్గాలి. ఒకసారి గరిటతో అయితే తిప్పుకొని చూసుకోండి. మేమైతే మా ఇంట్లో ఇలాగే వండుకుంటామండి. మీరు ఎలా వండుకుంటారో నాకైతే తెలియదు. నా స్టైల్లో మీకు చూపించాలన్నది నా చిన్న ఆశ, అంతేనండి. అంతకుమించి అంతేగాని వేరే ఒపీనియన్ ఏం లేదండి. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని అయితే కాదు, కట్టేయాలని అయితే కాదు, అంతేనండి. సో చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను చూడండి. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఇలాగే కుక్ చేసేది. మాకెవరూ నేర్పించలేదు. మేము వాళ్ళు చేస్తుంటేనే ఏదో దగ్గరుండి చూసి అలా నేర్చుకున్న వంటలు ఇవి, అంతేనండి. సో చూస్తున్నారు కదా, ఇదండి. ఇందులో మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఏమీ వేయక్కర్లేదు. ఈవెన్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ఇది. కానీ సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది ఆకుకూర లెక్క కూడా వస్తుందండి. చిగురు ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో కంపల్సరీగా దొరికితే ఖచ్చితంగా వండుకొని తినండి. చూడండి, నీళ్ళు అయితే పోస్తున్నాను. మీడియం సైజ్ గ్లాస్తో వాటర్ అయితే తీసుకున్నాను. గ్లాసులో సగానికి వాటర్ అయితే పోసాను. సరిపోతాయి, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు అది మరుగుతుండగా కొంచెంసేపు మూత అయితే పెట్టి పక్కన పెట్టుకోండి. ఇంకేంటండి, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఆయిల్ అయితే పైకి తేలింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం నలుపుకొని పక్కన పెట్టుకున్న చిగురుని కూడా వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి. చాలా ఈవెన్గా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. అసలు రెసిపీ ఎంత స్పీడ్గా అయిపోద్దో అంతే టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇంకా ఉన్నాయి. దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు అంటండి. అది కూడా నేను
చేసి చూపిస్తాను మీకు. చించిగురు పచ్చడి ఉద్దు తెచ్చినప్పుడు ఇదే కొనాలంటే బయట 60 రూపాయలు 70 రూపాయలు తక్కువకు రాదండి. మాకైతే పొలం నుంచి మావయ్య తెస్తారు కాబట్టి నాకు అంత ఇబ్బంది లేదు. గోరింటాకు ఒకటి, ఇదొకటి, చించిగురు ఒకటి మాకు ఎప్పుడు ఈ సీజన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. కంద, పెండలం ఇవన్నీ మాకు దొరుకుతాయి. కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో చూస్తున్నారు కదా, ఇదండి రెసిపీ అయితే. అందంగా గరిటతో అయితే తిప్పుకోండి, అసలు వాసన వస్తుందండి. పక్కనే కుక్కర్ కూడా పెట్టేశాను వేడిగా భోంచేసి వచ్చని. ఇప్పుడు టైము 1 గంట అయిందండి. 1 గంట కుక్ చేస్తున్నాను నేను ఇది మధ్యాహ్నం వంట. చూస్తున్నారు కదా, అదండి రెసిపీ అయితే. ఒకసారి అలా ఉండగా స్టవ్ అయితే ఆపేసుకోండి. ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు చక్కగా వేడి అన్నంలో వేసుకుని తింటే అసలు దాని టేస్టే వేరండి, వేరే లెవెల్ అనమాట అసలు. సో చూసారు కదా, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.